నిజంగా ఈ రోజు వచ్చిన కార్యక్రమం చూడండి, వెనకాల పైన ఏముంది చదవండి ఒకసారి. తర్వాత టాస్క్ చేస్తే డబ్బు వస్తుందా? మళ్ళీ అందరూ చెప్పండి. దాంట్లో డబ్బు ఉంది కదా, ఉందా? ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది మీ దగ్గర? బ్యాంకులో ఉంటుంది. మనం పూర్వం రోజుల్లో ఏ రూపాయి వచ్చినా ఎంత వచ్చినా బీరువాలో పెట్టుకోవడము, ముంతల్లో పెట్టుకోవడము, బిందుల్లో పెట్టుకోవడము, లేదా ధాన్యం మూటల్లో కూడా పెట్టడం, మంచాల కింద పెట్టడం, సూట్ కేసులో పెట్టడం, ట్రంక్ పెట్టెల్లో పెట్టడం, బ్యాంకులో పెట్టడం తక్కువ. జనరల్గా అందరూ ఈ విధంగా దాచుకునేవారు. కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది. డిజిటల్, ప్రతిదీ కూడా డిజిటల్ లిటరసీ అనేది పెరిగిపోతుంది. ఇదివరకు అక్షరాస్యత అంటే ఎవరికి సంతకం కాదు, ఎవరు సంతకం పెట్టగలరో అనేది లెక్కలు చూసి అందరికీ రాత్రి బళ్ళు పెట్టి మరి అక్షరాస్యత నేర్పించారా? ఎంతమందికి తెలుసు ఇదివరకు రాత్రి బళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. ఇదివరకు పెద్దవాళ్ళందరికీ రాత్రి బళ్ళు పెట్టి సంతకం పెట్టడం కూడా నేర్పించేవారు. ఎందుకు? ఎలుముతరు కాదు, నువ్వు ఇదేనికి పెడుతున్నావో కనీసం నీ సంతకం తెలుసుకోవాలి, నీ సంతకానికి అంత వాల్యూ ఉందని చెప్పడానికి రాత్రి బళ్ళు పెట్టి అక్షరాలు నేర్పించి నీ సంతకం నీకు నేర్పించే పరిస్థితి. ఇప్పుడు కాలం మారింది, అందరూ చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, చదువుకోని వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు అక్షరాస్యత వేరు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అక్షరాస్యత వేరు. అది లిటరసీ, ఇది డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అంటే ఏమీ లేదు, ఇది పెద్ద ఇంగ్లీష్ అను ఇంకోటి ఏదో మీరు ఏమనుకోకర్లా. డిజిటల్ లిటరసీ అంటే ఫోన్తో చేసే పనులు. ఫోన్ వాడడం వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ రోజుల్లో? చెప్పండి. అందరూ ఫోన్ వాడతారు. ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి చెప్పండి? ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి? ఎవరు? అందరికీ ఫోన్ డౌన్ చేయించండి. డబ్బు అవసరం లేని వాళ్ళు చేయొద్దండి. డబ్బు అవసరం లేదు నాకు, అసలు లెక్కే లేదు నాకు డబ్బు అంటే అన్నవాళ్ళు. డబ్బు అవసరం ఉన్న వాళ్ళు చేయొద్దండి. అయినా అందరికీ అవసరమా? దేనికమ్మా డబ్బు? దేనికి అవసరం? మనకు అవసరంగా ఏదైనా పని అవసరానికి కావాలంటే డబ్బులు కావాలిగా. వేరేటోళ్ళకి అడగొద్దని, మన అవసరం ఏదైనా హాస్పిటల్కి అయినా ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు కావాలి, అవసరం. అవును. మీకు డబ్బులు ఎలా వస్తాయి మరి? పని చేస్తేనే వచ్చింది. ఓకే, పని అంటే కష్టపడాలా? కష్టపడితేనే. ఈజీగా వస్తాయా? ఈజీకి ఏం రావు. ఏమ్మా ఈజీగా వస్తాయా డబ్బులు? రావండి, కష్టపడాలా? కష్టపడాలి. మరి కష్టపడడం అంటే ఈరోజు చిన్న వ్యాపారి కూడా, ఒక జాంకాయలు అమ్మే వ్యాపారి కూడా, ఒక బొప్పాయి అమ్మే వ్యాపారి కూడా, కొబ్బరి బండ వ్యాపారం, కరివేపాకు కొత్తిమీర అమ్మే వ్యాపారి కూడా, నువ్వు 10 రూపాయలు కరివేపాకు ఉంటే ఫోన్ పే రిసీవ్డ్ బాస్ అంట. ఎవరు? మహేష్ బాబు అన్నారా? థ్యాంక్ యూ బాస్ అంటే 10 రూపాయల కన్నా తక్కువ ట్రాన్సాక్షన్స్ కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే మన డబ్బు అంతా నువ్వు వెళ్ళే కూలి పని కూడా ఈరోజు దేంట్లో వేస్తున్నారు? అకౌంట్లో వేస్తున్నారు, ఫోన్ పే చేస్తున్నారు. వినాలి, మీరు కూలి పనికి వెళ్తే కూడా ఆ రోజు కూలి ఫోన్ పే కొడుతున్నారు. ఈరోజు డైరెక్ట్ క్యాష్ లేదు. అంత మనం డెవలప్ అయ్యాం. నిజంగా వీఆర్ వెరీ లక్కీ. ఇదివరకు ఈ డిజిటల్ మనీ లేనప్పుడు చాలా ఫేక్ కరెన్సీ వచ్చేది, చాలా తప్పులు జరుగుతూ ఉండే. ఇప్పుడు ఆ అవకాశం లేదు, ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్. అలాంటిది మన కూలి డబ్బులు కూడా, ఒక కూలి పని చేసుకునే కూలికి వచ్చే డబ్బు, వ్యాపారస్తుడికి వచ్చే వ్యాపారం డబ్బు, జీతగాడికి వచ్చే జీతం డబ్బు, ఇంకొక ఎవరికి వచ్చే డబ్బు ఏదైనా అకౌంట్లోకి వెళ్తుంది. మరి మీ అకౌంట్లోకి వెళ్ళిన డబ్బు, మీరు కష్టపడి సంపాదించి కష్టార్జితం డబ్బు, మనకు అవసరాలకు ఉపయోగపడే డబ్బు. ఇప్పుడు చెల్లి చెప్పింది ఏముంది, మరి గడవడానికి కావాలి కదా అని. గడవడం అంటే ఏ అవసరం మనకి డబ్బు? ఇల్లు కట్టుకోవడానికో, బాగు చేసుకోవడానికో, పిల్లల్ని చదివించుకోవడానికి, ఫీజులు కట్టుకోవడానికి, తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి, ఏదైనా అంతెందుకు నీ పిల్లవాడు పొద్దున లేచి స్కూల్కి వెళ్ళాలంటే 10 రూపాయలు తీసి నీ పిల్లవాడికి ఇవ్వాల్సిందే. లంచం ఇస్తేనే నీ పిల్లవాడు వెళ్ళి స్కూల్కి వెళ్తాడు, పప్పలు కొనుక్కోవాలి. ప్రతిదీ డబ్బు అవసరం లేనిది ఎక్కడ లేదు. మరి అలాంటి డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు ఆ అకౌంట్లో ఉన్న డబ్బు సురక్షితంగా ఉంటుందా? కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలి. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు సైబర్ కేటుగాళ్ళు ఎక్కడో ఉండి ఆన్లైన్లో మీ అకౌంట్లో డబ్బుని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని, అక్కడ వాడు తీసేసుకుని, వాడు ఎంజాయ్ చేసి, వాడు జల్సాలు చేస్తున్నాడు. ఎవరు అతను? సైబర్ కేటుగాళ్ళు. గట్టిగా చెప్పాలి, ఎవరు? గట్టిగా చెప్పాలి. సైబర్ కేటుగాళ్ళు. అసలు మీతో పనే లేదు. మిమ్మల్ని అసలు మీ ఇంటికి రాడు. ఇదివరకు దొంగతనం అంటే
మీ ఇంటికి వచ్చి మీరు లేనప్పుడు తలుపులు బదులు కొట్టి బీరువాలు బదులు కొట్టి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు అసలు మీతో పనే లేదు. ఆడ ఎక్కడో రాజస్థాన్, యూపీ, బీహార్ లేకపోతే ఎక్కడో ఉంటా, లేకపోతే మీ ఊళ్ళోనే నీ ఇంటి పక్కన కూర్చుని కూడా నీ అకౌంట్లో డబ్బులు కొట్టేయచ్చు. నీతో అసలు పని లేదు, కానీ నీతో కూడా పని ఉంది అడిగి. ఎలా అంటే నీ అకౌంట్లో ఉన్న డబ్బులు వాడు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ విత్డ్రా చేసుకుని వాడు ఎంజాయ్ చేయాలంటే నీ ఫోన్లో నీ అవగాహన లోపం వల్ల, నీకు ఫోన్ వాడటం తెలియకపోవటం వల్ల, నీ అత్యాశ వల్ల, నీ దురాశ వల్ల, నీ అత్యాశల వల్ల, నువ్వు చేసే కొన్ని తప్పుల వల్ల నీ అకౌంట్లో ఉన్న డబ్బులు అక్కడ తీసుకుంటున్నాడు. ఏంటి ఆ తప్పులు అని అంటే, మనం ఫోన్ ఎందుకు వాడతాం? ఫోన్ ఎందుకు అసలు? ఇది వరకు ఒక ఉత్తరం, అమ్మా బాగున్నాను అని అంటే 3 రోజులు పట్టేది తెలిసేయడానికి. నేను కూడా బాగున్నానంటే ఎన్ని రోజులు పట్టేది? ఇంకో 3 రోజులు, మొత్తం 6 రోజులు పట్టేది. ఈ రోజు బాగున్నాను అని చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? గట్టిగా చెప్పాలి. కను రెప్పపాటులో 4-5 మెసేజ్, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఏం తిన్నావు అని 4-5 మెసేజ్లు పెట్టవచ్చు. అలాగే అక్కడి నుంచి కూడా వచ్చేస్తున్నాయి. అంత స్పీడ్ అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ, కమ్యూనికేషన్ అంత స్పీడ్ అయిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో, ఇంత స్పీడ్ అయిపోయిన సందర్భంలో మీరు ఫోన్ని ఎలా వాడుతున్నారు, దేనికి వాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోకపోతే కనుక తెలుసుకోండి. లేకపోతే ఫోన్ వాడడం మానేయండి. తీసుకెళ్ళి ఇంట్లో మీ ఇంటి వెనకాల పెరట్ ఉంటాయి కనుక, అందరికి ఇల్లు ఉన్నాయా? ఇల్లు వెనకాల మట్టి ఉందా? మట్టిలో 3 అడుగులు గోయి తీసి కప్పెట్టండి. దాంట్లో కప్పెట్టండి, నిజమే కప్పెట్టేసేయండి. మీ వాడడం రాకపోతే వాడడం ఎలాగో తెలుసుకోవాలి అంటే కొన్ని చిన్నవి. దీనికి విద్యతో పని లేదు, నాలెడ్జ్తో పని లేదు, ఇంగ్లీష్ అసలు పని లేదు. ఒకటే బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అదే నడుస్తుంది. టాస్క్ చేస్తే డబ్బు వస్తుందా? చదువుకున్న పిల్లలందరూ కూడా ఖాళీగా ఇంటి దగ్గర ఉండి రీల్స్ చూస్తూ ఉంటే, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే దాంట్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి. మీరు కూడా చూస్తూ ఉంటే చీరల కోసం మీరు చూస్తే చీరలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి, గిన్నెల కోసం చూస్తే గిన్నెలు వస్తాయి, ఇంకో దేని గురించి చూస్తే దానికి వస్తూ ఉంటాయి. మీకు ఏదో నగల కోసం, రోల్డ్ గోల్డ్ కోసం, ఎన్ని రకరకాలు మీరు ఏది ఇంట్రెస్ట్ అయితే, ఒక వ్యవసాయ కార్మికుడు వ్యవసాయ పనిముట్ల కోసం చూస్తే అవే వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు, లేదా ఒక ఆర్థికంగా ఇబ్బంది పడే అప్పు కోసం చూస్తానంటే నాకు అప్పు ఎలా కావాలనుకుంటే నీకు అప్పుకు సంబంధించినవి అన్నీ వస్తూ ఉంటాయి. నేను అప్పిస్తాను, అప్పిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫోన్లో. ఆడెవడో నీకు తెలియదు, కానీ అప్పు ఇచ్చేస్తాను నీకు 5,000. అప్పు ఇచ్చిన తర్వాత నీ ఇల్లంతా మొత్తం తాకట్టు పెట్టిస్తాను నీ చేత. చదువుకున్న యువత అందరికీ కూడా ఫోన్లో ఇలా పెడుతున్నారు. ఏమని? ఫోన్లో మీరు టాస్క్ ఇస్తున్నాడు, ఆ టాస్క్ చేస్తే కనుక, టాస్క్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఫోన్లో కొద్దిగా పని చెప్తాడు అన్నమాట, చిన్న పని. దీనికి లైక్ కొట్టండి, దీనికి రివ్యూ ఇవ్వండి, దీనికి కామెంట్ పెట్టండి, దీన్ని షేర్ చేయండి అని చెప్తున్నాడు. ఆ పని చేసినందుకంట ఏమీ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని అలా పని చేసి అన్న టిక్లు అవన్నీ పెడితేనంట రోజుకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అంట. నమ్మొచ్చా ఇది? నమ్మొచ్చా? ఇంటి దగ్గర కాలు మీద కాలుచిన పకోడీ తింటా, సినిమా చూస్తా, సీరియల్ చూస్తా, ఇలా టిక్కులు కొట్టి రివ్యూలు పెడతారంట, రోజుకి 6,000 నుంచి 10,000 సంపాదించుకోవచ్చు అని అంటే నమ్మొచ్చా? కానీ నమ్ముతున్నారు. ఎవరు నమ్మేది? మనమే, మన పిల్లలే. అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటి మీటింగ్ పిలిస్తే రాక, పేపర్ చదవక, న్యూస్ చూడక, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోక మోసపోతూ ఉన్నారు. 6,000 నుంచి 10,000 ఇంట్లో కూర్చుంటే ఇచ్చేస్తే నీకెందుకు ఇస్తాడు? ఆడే చేసుకుంటాడు కదా, ఆడికెందుకు శ్రమ? పిల్లలకి చెప్పండి, ఫోనుల్లో ఏట్లో పడితే దాంట్లో మీరు లింకుల్లో వాటిలో క్లిక్ చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, దాంట్లో డబ్బులు పోగొట్టుకోవద్దు. మీ డబ్బులు కాదు, మీ దానికి లింక్ అయి ఉన్న అకౌంట్ ఎవరిదైతే వాళ్ళది కూడా మొత్తం డబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. గుండు సున్నా. మీ అబ్బాయి చేసే ఫోన్, ఆపరేట్ చేసే ఫోను మీ అకౌంట్తో లింక్ అయితే కనుక, మీ అకౌంట్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ఉంటే కనుక, ఏ గుండు జబ్బుకో, దేనికో, ఇంకో దానికో, ఏ అవసరానికో మీరు పెట్టుకుంటే కనుక ఆ డబ్బంతా కూడా జీరో అయిపోతున్నాయి. లక్షల రూపాయలు పోతా ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పోతున్నాయి. టాస్క్ చేసి డబ్బు సంపాదించండి అంటే అది మోసం. మీ పిల్లలకి చెప్పండి, రే బాబు దీనికోసం ఫోటోలు తీసుకోండి. అందరూ ఒకసారి ఫోటోలు తీసుకుని ఇలా ఉంది, ఫోటో తీయండి, అందరూ జూమ్ చేసి ఫోటో తీయండి. ఇది మీ పిల్లలు, చదువుకున్న పిల్లలకి సంబంధించింది. అలాగే మిగతా వాళ్ళందరికీ సంబంధించి, డ్వాక్రా మహిళలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే అకౌంట్లో డబ్బులు ఉంటాయో, ఎవరైతే అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి 3 సూత్రాలు. 1, ఎవ్వరికి ఓటీపీ చెప్పొద్దు, తెలియని లింకులు క్లిక్ చేయము, తెలియని వ్యక్తులకు మా బ్యాంకు వివరాలు చెప్పము.
డబ్బుగా ఆశపడి మేము మా ఫోన్లో మా సమాచారాన్ని వాళ్ళకి తెలియని అప్లికేషన్లు డౌన్లోడ్ చేయము. తెలియని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోము.